వెల్కమ్ స్టూడెంట్స్. తెలంగాణ ఎంసెట్ 2025 సంబంధించి ఎంపీసీ బైపీసీ స్టూడెంట్స్ అందరూ మీ రెస్పాన్స్ షీట్ అయితే వెరిఫై చేసుకున్నారు. వెరిఫై చేసిన తర్వాత అందరు స్టూడెంట్స్ నాకు 31 వచ్చాయి, 32 వచ్చాయి, 34 వచ్చాయి, 35 వచ్చాయి, 36, 37, 38, 39 ఇలా వస్తున్నాయి. క్వాలిఫైయింగ్ మార్క్స్ 40 కదా, నేను క్వాలిఫైయింగ్ లేదా అని చెప్పి చాలామంది వరి అవుతున్నారు, టెన్షన్ పడుతున్నారు. సో మీరు అసలు వరి అవ్వాల్సిన అవసరం కానీ టెన్షన్ పడాల్సిన అవసరం కానీ ఇప్పుడు ఏమైతే లేదు. ఎందుకు అంటే అసలు మీరు కౌంట్ చేస్తున్నవి మార్క్సే కావు. మీరు కౌంట్ చేస్తున్నవి మార్క్స్ కావు. ఎందుకు అనేది కూడా మీకు క్లారిటీగా చెప్తాను. వీడియో స్కిప్ చేయకుండా చూడండి, లైక్ చేసి తప్పకుండా షేర్ చేయండి. కంప్లీట్ గైడెన్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ అయితే ప్రెస్ చేయండి. అండ్ వన్ మోర్ వెరీ ఇంపార్టెంట్, మీకు కామెంట్లో డిస్క్రిప్షన్లో మెంటర్షిప్ సంబంధించిన డీటెయిల్స్ ఇవ్వడం జరిగింది. మెంటర్షిప్లో జాయిన్ అవుతే మీ కౌన్సిలింగ్ కంప్లీట్ అయిపోయి కాలేజీలో జాయిన్ అయ్యేంత వరకు కంప్లీట్ గైడెన్స్ ప్రొవైడ్ చేయడంతో పాటు మీరు ఇవ్వాల్సిన వెబ్ ఆప్షన్స్ ప్రియారిటీ లిస్ట్ కూడా మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. మీ ర్యాంక్కి టాప్ కాలేజీలో సీట్ వచ్చేలాగా ఎలా వెబ్ ఆప్షన్స్ ఇవ్వాలనేది కూడా మీకు గైడెన్స్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో మ్యాటర్లోకి వస్తే, మీరు అందరు ఇప్పుడు కౌంట్ చేస్తున్నారు కదా, ఈ వీడియో చూడడానికంటే ముందు అందరూ మీకు వచ్చినవి మార్క్సే అనుకుంటున్నారు కదా. ఇవి మార్క్స్ కావు. ఫస్ట్ థింగ్ ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. మీరు ఇప్పుడు కౌంట్ చేస్తున్నవి ఏంటి అంటే, మీరు కరెక్ట్ ఆన్సర్స్ ఎన్ని రాశారు అన్నది మాత్రమే ఈ కౌంటు. నెంబర్ ఆఫ్ కరెక్ట్ ఆన్సర్స్ ఎన్ని అన్నదే కౌంటు. ఇక్కడ 32 కానీ 30 కానీ 50 కానీ 60 కానీ మీరు ఎన్ని కరెక్ట్ ఆన్సర్స్ రాశారన్నదే కౌంట్ అవుతుంది. ఇవి మార్క్స్ కావు. ఎందుకంటే దీని తర్వాత మనకు నార్మలైజేషన్ ప్రాసెస్ ఉంటుంది. అసలు నార్మలైజేషన్ ఏంటి మీకు అర్థం అవ్వాలంటే వీడియో లింక్ డిస్క్రిప్షన్ ఇస్తాను చూడండి, ఇంకా క్లారిటీ వస్తుంది. నార్మలైజేషన్ తర్వాత మీకు షిఫ్ట్ ఈజీ అవ్వచ్చు, మీడియం అవ్వచ్చు, మీ షిఫ్ట్ డిఫికల్టీగా ఉండవచ్చు. సో అంటే మోడరేట్గా కూడా ఉండవచ్చు. ఈజీ షిఫ్ట్ ఉన్న స్టూడెంట్స్కి మార్క్స్ తగ్గుతాయి, హార్డ్ షిఫ్ట్ ఉన్న స్టూడెంట్స్కి మార్క్స్ ఇంక్రీజ్ అవుతాయి, మోడరేట్ షిఫ్ట్ ఉన్న స్టూడెంట్స్కి మీ మార్క్స్ స్టేబుల్గా సేమ్ మార్క్స్ ఉంటాయి. సో ఇప్పుడు సపోజ్ మీకు 30నే కౌంట్ వస్తుంది, మీరు హార్డ్ షిఫ్ట్లో డిఫికల్టీ షిఫ్ట్లో మీ పేపర్ కానీ ఉంటుంటే మీకు ఆటోమేటిక్గా మార్క్స్ ఇంక్రీజ్ అవుతాయి. నార్మలైజేషన్ తర్వాత ఎంసెట్లో ఇప్పటి వరకు జరిగిన అన్ని ఇయర్స్ కౌంట్ చేసుకుంటే కనుక +/- 16 మార్క్స్ డిఫరెన్స్ కూడా వచ్చింది. మీకు ఆల్రెడీ మన ఛానల్ రెగ్యులర్గా చూస్తున్న వాళ్ళకి నార్మలైజేషన్ వీడియో చూసినప్పుడు అర్థమై ఉంటుంది. దాంట్లో కామెంట్ కూడా చాలామంది ప్రీవియస్ స్టూడెంట్స్ కూడా పెట్టారు. +/- 16 మార్క్స్ డిఫరెన్స్ వస్తుంది. అంటే మీ షిఫ్ట్ అందరికన్నా టఫెస్ట్ షిఫ్ట్ అయి మీకే బాగా మార్క్స్ కలవడానికి ఛాన్స్ ఉంది. అంటే కనుక మీకు 30 వచ్చినా మీ మార్క్స్ 46 అవ్వచ్చు. అంటే మీరు 26 మార్క్స్ వచ్చినా కూడా మీకు 16 మార్క్స్ యాడ్ అయ్యే ఛాన్స్ ఉంటే ఆటోమేటిక్గా 42 రావచ్చు. బట్ వన్ థింగ్, మీ షిఫ్ట్ ఈజీయా, మీడియమా, మోడరేటా, డిఫికల్టీ అనేది రిజల్ట్స్ వచ్చేంత వరకు కూడా ఎవరు 100% అక్యురేట్గా చెప్పలేరు. +/- 1 మార్క్ నుంచి +/- 16 మార్క్స్ కూడా డిఫరెన్స్ అవ్వచ్చు. మీ షిఫ్ట్లో సార్ 16 మార్క్స్ అని చెప్పారు కదా, నాకు 16 రాలేదని చెప్పకండి. 1 మార్క్ నుంచి 16 మార్క్స్ వరకు ఏదైనా డిఫరెన్స్ రావచ్చు. అది మినిమం 1 మార్క్ అయినా కావచ్చు, మ్యాక్సిమం 16 మార్క్స్ అయినా కావచ్చు. కాబట్టి అందరికీ ఇంకా చాలా హోప్స్ ఉంటాయి. రిజల్ట్స్ వచ్చేంత వరకు వెయిట్ చేయండి. ఇక్కడ రియల్గా ఒక బ్యాడ్ న్యూస్ కూడా ఉంది. ఏంటంటే మీరు కనుక ఇప్పుడు ఈజీ షిఫ్ట్లో ఉన్న స్టూడెంట్ అయి ఉండి నార్మలైజేషన్ పేపర్లో మీరు ఉండుంటే, అంటే నార్మలైజేషన్లో ఈజీ షిఫ్ట్ అయి ఉంటే కరెక్ట్గా 40 దగ్గరే ఉన్నారనుకోండి, లేదు 45 దగ్గరే ఉన్నారనుకోండి, మీకు చెప్పలేం. బ్యాడ్ లక్ ఉంటే కనుక మీ షిఫ్ట్ ఈజీ అయిపోతే కనుక ఆటోమేటిక్గా మీకు మార్క్స్ రెడ్యూస్ అవుతే ఓన్లీ ఇక్కడ 45 వచ్చిన వాళ్ళకి 1 or 2 మార్క్స్ రెడ్యూస్ అవుతే ఏం కాదు. 6 మార్క్స్ 7 మార్క్స్ రెడ్యూస్ అయ్యాయనుకోండి, ఆటోమేటిక్గా మీరు 38 మార్క్స్కి వెళ్ళిపోతే డిస్క్వాలిఫై అవ్వడానికి ఛాన్స్ ఉంది. ఇలా కూడా జరిగిన సందర్భాలు ఉన్నాయి. కాబట్టి సో ఇప్పుడు వచ్చినవి ఓన్లీ కౌంట్ మాత్రమే, మార్క్స్ కావు. నార్మలైజేషన్ చేసి రిజల్ట్స్ రిలీజ్ చేసినప్పుడు మీ ర్యాంక్ కార్డులో మీకు మార్క్స్ ఎంత ఉన్నాయి, ఆ మార్క్స్కి ఎంత ర్యాంక్ వచ్చిందని చెప్పడం జరుగుతుంది. దీనికోసమే మార్క్స్ వర్సెస్ ర్యాంక్ వీడియో కూడా చేయడం జరిగింది, డిస్క్రిప్షన్లో ఇస్తాను చూడండి. ఆఫ్టర్ నార్మలైజేషన్ మీకు వచ్చే మార్క్స్ బేస్ చేసుకొని మీకు ర్యాంక్స్ చెప్పడం జరిగింది. బిఫోర్ నార్మలైజేషన్ వీడియో కాదు అది. ఆఫ్టర్ నార్మలైజేషన్ తర్వాత మీకు ఎన్ని మార్క్స్ వస్తే ఎంత ర్యాంక్ వస్తుంది అనేది క్లారిటీగా ఆ వీడియో కూడా ఉంది, చూడండి ప్రతి ఒక్కరు. సో మీకు మీ కౌంట్ ఎంత వచ్చింది, మీ షిఫ్ట్ ఈజీ అనుకుంటున్నారా, హార్డ్ అనుకుంటున్నారా, తప్పకుండా కామెంట్లో ప్రతి ఒక్కరు మెన్షన్ చేయండి. థ్యాంక్ యూ.